నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి మండల గ్రామ పెదరావూరులో ఎస్హెచ్జి మహిళలకు బ్యాంక్ లింకేజ్ రుణాలను పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ చిన్న వాదోపవాదాల నడుమ ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం 37 అంశాలలో ఒక అంశం మినహా 36 అంశాలు ఆమోదం. డెంగ్యూ మాస ఉత్సవం ముగింపు సందర్భంగా నర్సింగ్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ. తెనాలి మండల పరిధిలో 200 కోట్ల రుణాలను మహిళలకు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎస్హెచ్జి మహిళలకు బ్యాంకు రుణాల పంపిణీ కార్యక్రమం తెనాలి మండల పెదరావూరు గ్రామంలో బుధవారం నిర్వహించారు. గ్రామంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఎంపీడీఓ శిల్ప అధ్యక్షత వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా పొందుతున్న రుణాలను దుర్వినియోగపరచకుండా సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. అంతేకాకుండా సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలన్నారు. 5,37 లక్షల మైక్రో రుణాలను నేడు అందిస్తున్నామని చెప్పారు. 30 లక్షలతో పెదరావూరు గ్రామంలో రోడ్లు, డ్రైన్ల అభివృద్ధి పనులు, అదేవిధంగా 10 కోట్ల రూపాయలతో నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న 3-4 నెలల్లో అభివృద్ధి సంక్షేమం పూర్తి స్థాయిలో కొనసాగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో 100% జవాబుదారీతనంగా ఉంటామన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కిన గత ప్రభుత్వం మహిళలను ఏ విధంగా మభ్యపెట్టిందో గమనించాలని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకుందామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సహకారంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభించిన పొదుపు సంఘాలు మరొకసారి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా రాష్ట్రంలో మనం ఎదుర్కొన్న అనేక సమస్యల్లో భాగంగా కొంతవరకు మనం వెనబడిపోయినది మీ అందరికీ తెలుసు. పొదుపు సంఘాల రుణాల్లో కూడా మనం వెనపడ్డాం. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాల్సింది చాలామంది గ్రామాల్లో వాళ్ళకి ఉన్న రుణాల గురించో లేదా బిడ్డను చదివించుకోవడానికి కోసమో ఫీజులు కట్టడానికి కోసం తప్పని పరిస్థితులు ఆ రుణాలను అక్కడ ఉపయోగించుకున్నారు. కానీ మీకు తెలుసు, రుణాలు అనేది మనం ప్రారంభించిన పొదుపు సంఘాల్లో సమిష్టిగా 10 మంది కలిసి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటే ఆ ప్రాంతానికి మనం ఒక ఉపాధి కల్పించవచ్చు, ఆ ప్రాంతంలో మనం అభివృద్ధి చేసి చూపించవచ్చు అనే ఆలోచనతోటి ఆ రోజు ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ ఒక్క రోజు మనం 5,37 లక్షల రూపాయలు మనం ఈ రోజున చెక్లు అందిస్తున్నాం అంటే మనందరం కూడా చాలా గర్వపడాలి. ఎందుకంటే అది మీరు చేసిన కార్యక్రమం 99% మనం తిరిగి వాపసు కడుతున్నాం. చాలా తక్కువ, చాలా ప్రాంతాల్లో 80%, 83% ఉంటారు. కానీ మన నియోజకవర్గంలో మాత్రం చాలా నిజాయితీగా కష్టపడి ప్రభుత్వం నుంచి బ్యాంకు ద్వారా మనకు అందే ఈ రుణాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటు చేయకుండా ఉపయోగించుకుంటాం. కానీ మీకు కూడా కొంచెం బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే సమాజంలో మనం చేసే ప్రతి కార్యక్రమం నిజాయితీగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం నిలబడాలి. ఒక్క ఛాన్స్ అన్నప్పుడు ఏ విధంగా మనం ఒక తరమే నష్టపోయిందో దాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ రోజున పాడి పరిశ్రమ ఈ రోజున ప్రతి మహిళకి కూడా అండగా నిలబడింది. అది రాను తగ్గిపోతుంది. ఒకప్పుడు పెదరావూరులో చాలా పశువులు ఉంటాయి, ఈ రోజున లేవు. ఆ మార్పు అనేది సహజం సమాజంలో. ఎందుకంటే మన బిడ్డలు చదువుకుంటున్నారు, అందరూ ఎవరు చూసినా వెనకగా వెళ్ళిపోతున్నారు. ఎవరు చూసినా ఇప్పుడు ఆమె లక్ష్మి గారు చెప్పినట్టు విప్రోలోనూ ఇన్ఫోసిస్లోనూ పనిచేస్తున్నారు మన బిడ్డలు. అది నిజంగా మనం గర్వపడాలి, అభినందించాలి కూడా. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి కష్టపడి ఆమె మనస్ఫూర్తిగా మీతో పంచుకున్నారు ఆ బాధ. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మీకు మాట ఇస్తున్నాను. పెదరావూరులో 30 లక్షల రూపాయలతోటి రోడ్లు, డ్రైన్లు వచ్చే నెలలే ప్రారంభించి అభివృద్ధి కార్యక్రమం మొత్తం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ విధంగానే పనులు మొదలు పెట్టబోతున్నాం. ప్రతి గ్రామంలో కూడా
కనీసం 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఎంతో కష్టమైనది. 16 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు. సో ఆ పరిస్థితుల్లో కూడా ఏదో విధంగా తపనతో పనిచేయాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్న కొంతవరకు వెసులుబాటు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ విభాగంలో ఆయన శాఖ ద్వారా కొంతవరకు నిధులు తీసుకొచ్చి ఈ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్స్ ప్రతి గ్రామంలో కూడా సుమారు 10 కోట్ల రూపాయలతో తెనాలి నియోజకవర్గంలో వచ్చే నెల నుంచి మనం ప్రారంభించబోతున్నాం. 181 రూపాయల కిలో కందిపప్పుని 160 రూపాయలకి ఆ రోజు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. రైతు బజార్లోనూ మండల కేంద్రాల్లోనూ అనేక షాపుల్లో 160 రూపాయల చొప్పున మనం అమ్ముతా ఉంటే ఇవాళ ఉదయం మళ్ళీ పిలిపించి 15 రోజులు అయిపోయింది. రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది తెల్లకాడు ఎవరికైతే ఉందో వాళ్ళందరూ పోయి తెచ్చుకున్నారు. ఈ సరుకులు పౌష్టికాహారం అందించేటట్టు ఒక కార్యక్రమం వచ్చే నవంబర్ నుంచి మేము చేపట్టబోతున్నాం. రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చక్కటి కార్యక్రమం మీకు ఉపయోగపడే విధంగా చేయబోతున్నాం. ఈ సందర్భంగా ఎందుకంటే ఈ మాట ఎందుకంటే పొదుపు సంఘాల్లో చాలా మంది మధ్యాహ్న భోజన పథకాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కిచెన్లు, క్యాంటీన్లు నడుపుకుంటూ వస్తూ ఉంటారు. ఆగస్టు 15 నుంచి మరొకసారి అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. తెనాలి మండలంలో అనేక ప్రాంతాలను మీరు చూశారు. గతంలో మనం ఉపాధి కల్పించడం కోసం చేసే ప్రయత్నం తేరకోల నుంచి కూడా చాలా మంది ఇవాళ వచ్చి ఉంటారు. ఎందుకంటే దాదాపు 4 గ్రూపులకి మనం తేరకోల నుంచి ఇస్తున్నాం. ఈ రోజున మన నియోజకవర్గంలోనూ మన రాష్ట్రంలో మహిళల పైన ఎక్కడ కూడా ఎటువంటి అరాచక శక్తులు ఉన్నా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఒక 4 నెలలు 3 నెలల లోపే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకునే విధంగా మేము ముందుకెళ్తాం. విశ్వగ్రామాలకి మనం ఇవ్వాల్సిన రుణాలు వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంచే విధంగా మా ప్రభుత్వం ఆ విధంగా స్పందిస్తుందని మనస్ఫూర్తిగా మీకు మాట ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో 146 కోట్ల రూపాయలు మన తెనాలి మండలానికి మనం ఈ రుణాలు ఇస్తున్నాం. నేను ఇప్పుడే చెప్పాను ఎంపీడీఓ గారికి, ఏపీఎం గారికి. నేను కూడా దాంట్లో మీతో పాటు కలిసి ఆ 146 కాస్త 200 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుని మనం వచ్చే సంవత్సరం కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాకి రమాదేవి, ఏపీఎం జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. మాకు సున్నా వడ్డీలు 3 సార్లు వచ్చినాయి. 16,000 వచ్చినాయి. ఫస్ట్ టైం 7,000 వచ్చినాయి. మళ్ళీనేమో 5,000 వచ్చినాయి. మూడోసారి ఏమో 4,000 వచ్చినాయి. అయితే మన శాంతిప్రియ గ్రూప్లోనూ మాకు ఏదైనా సమస్య వచ్చిందనుకో మేము నేను డాక్టర్లు 2 లక్షలు తీసుకున్నాను. అవి మేము బ్యాండ్ మా ఆయన ఆర్కెస్ట్రాను వాటి నిమిత్తం నేను వాడుకున్నాను. వాటి నిమిత్తం వాడుకున్న విధానం బట్టి నాకు కొంచెం ఇంట్లో కానీ మాకు వాటి వల్ల కానీ కొంచెం పర్వాలేదు. ఒకప్పుడు మనం ఒక 40-50 కోట్లు తీసుకునే వాళ్ళేమో సంఘాల రుణాలు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఒక 10 ఏళ్ల దీంట్లో దాదాపు 150 కోట్ల రుణాలు తీసుకునే స్థాయికి సంఘాలన్నీ కూడా ఎదిగాయి. దీని అర్థం ఏంటి? మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుంటూ అలాగే ఆ రుణాలని మీకు ఏ కార్యక్రమాలకైతే అందజేస్తున్నారో వాటన్నింటినీ ప్రొడక్టివ్గా వాడుకుని మళ్ళీ మీరు తిరిగి రీపేమెంట్ సకాలంలో చేయడం వల్ల మళ్ళీ మీ అందరికీ బ్యాంకులు సత్వరంగా రుణాలని మంజూరు చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ అందించే కార్యక్రమాలన్నింటినీ సద్వినియోగపరుచుకుని వాటన్నింటి ఉద్దేశాలు మీరు అర్థం చేసుకుని ఎక్కడ కూడా మీకు అందించే రుణాలని వేరే ఇతర ఏ కార్యక్రమాలకి వాడుకోకుండా ఏ పర్పస్కి అయితే మీకు ఇస్తున్నారో మెయిన్ ఆ ఎంటర్ప్రైజెస్కి కానీ లేకపోతే మీ స్వయం ఉపాధికి సంబంధించిన అంశాలకు కానీ వాడుకుని మీరందరూ అభివృద్ధిలోకి వస్తే కుటుంబాలు బాగుపడతాయి. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు చెల్లిస్తానన్న నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నష్టపరిహారం 7,000 రూపాయలు చెల్లిస్తానని మంత్రి అచ్చెన్నాయుడు ముందు అంగీకారం తెలిపారని, కానీ ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని, రైతులకు నష్టం వాటిల్లి 190 రోజులు గడుస్తున్నా ఎటువంటి పరిహారం అందలేదని, తక్షణమే పసుపు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం జనవరి 19వ తేదీన దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదానికి గురైంది. రైతాంగం తీవ్రంగా నష్టపోవటం జరిగింది. దాదాపు 1,20,000 బస్తాలు తగలబడ్డాయి. ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి రైతులతోనూ అట్లాగే యాజమాన్యంతోనూ చర్చలు జరిపి క్వింటాకి 7,000 రూపాయలు
పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగింది. దాదాపు 3 వారాలు గడిచింది. ఇంతవరకు దాని గురించి ఉలుకు పలుకు లేదు. రైతులు మరి వ్యవసాయ పెట్టుబడులకు కానీ తీసుకున్న అప్పులకు కానీ మరి ఒత్తిళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవటానికి, సబ్ కలెక్టర్ గారితో మా మొర పసుపు రైతుల మొర చెప్పుకోవటానికి, ఒక వినతి పత్రం ఇవ్వటానికి రైతాంగం ఈ సుదూర ప్రాంతాల నుంచి, లంకల నుంచి, సత్తెనపల్లి ఏరియా అనేక చోట్ల నుంచి కూడా రైతాంగం వచ్చారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని సాధ్యమైనంత త్వరగా మేనమేషాలు లెక్క పెట్టకుండా, కాలయాపన చేయకుండా రైతులకి ఈ ఒప్పందం ప్రకారం 7,000 రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 11వ తారీఖు మన రైతులందరూ, నేను వెళ్ళలేదు కానీ మన రైతులందరూ వ్యవసాయ శాఖ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి 7,000 కాడికి ఒప్పందం అయిందని చెప్తున్నారు. ఒప్పందం అయ్యారు. అయితే ఈ ఒప్పందం అయిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు, అసలు రిపోర్ట్స్ ఏమున్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఇస్తామంటున్నారా, ఏమంటున్నారు అనేది క్లారిటీగా ఎవరు కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయట్లా. గవర్నమెంట్ వారు, మినిస్టర్ గారు కానీ, మరి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, దుగ్గిరాల నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గంలో ఉంది ఈ దుగ్గిరాల, ఆ ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్యే గారు లోకేష్ గారు, మంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎవరైనా సరే ఈ స్టేజీలో ఉంది. మరి అధికారులను కొద్దిగా గదాయించి మీరు తొందరగా రైతులకి హెల్ప్ చేయండి అని చెప్పి, ఇది ఈ స్టేజీలో ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు, అగ్నిమాపకం వాళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చారు, ఎలక్ట్రికల్ రిపోర్ట్ ఇచ్చారు అనే ఇన్ఫర్మేషన్ మాకు తెలిస్తే మేము కొంచెం టెన్షన్ తగ్గిద్ది మాకు. ఈ సంఘటన జరిగి అదే శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ కాలిపోయి ఖచ్చితంగా ఈ రోజుకు 190 రోజులు, దాదాపు 6 నెలల పాటు అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసిన ఫలితంగా ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి లోకేష్ గారి చొరవతో, అచ్చెన్నాయుడు గారి చొరవ తీసుకుని యాజమాన్యాన్ని కూర్చోబెట్టి సంప్రదింపులు జరిపి ప్రతి క్వింటాల్కి 7,000 రూపాయలకి ఇన్సూరెన్స్ వచ్చినా రాకపోయినా అతనే చెల్లించే విధంగా ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిర్ణయం చేసి 3 వారాలు అవుతుంది. ఇప్పుడు ఆ కార్యక్రమం ఎంతవరకు పూర్తయింది, ఎంతవరకు ఎప్పట్లాగా ఈ డబ్బులు ఇస్తారు అనేది రైతాంగంలో ఆందోళన ఉంది. అంతకుముందు డబ్బులు ఇన్సూరెన్స్ వస్తుంది అని ఇతో రైతులు ఉన్నారు. ఒప్పందం జరిగినాక కూడా ఇంతవరకు ఎలాంటి సమాచారం రైతులకు లేకపోతే రైతులు ఇంకా ఆందోళనలో ఉన్నారు. గత 6 నెలల నుంచి పడిన బాధ ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. రైతులు రేపు వ్యవసాయ పెట్టుబడులను లేకపోతే పిల్లల చదువుల కోసం ఆస్తి ఎదురు చూస్తున్నారు. కాబట్టి సబ్ కలెక్టర్ గారు చొరవ తీసుకుని, మొదటి నుంచి ఆయనే చొరవ తీసుకుని విషయాల మీద శ్రద్ధ పెట్టి రైతాంగంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికైనా వారు కూడా ఈ సంప్రదింపులు మొత్తం ఈ రైతులతో మళ్ళీ కూర్చోబెట్టి అమౌంట్ ఎప్పుడు వస్తుందో ఏంటో కొంచెం వివరంగా చేస్తే బాగుంటుంది. పట్టణ 2వ వార్డు కౌన్సిలర్ అన్నాబత్తని పద్మజ కౌన్సిల్ సభ్యత్వం రద్దయింది. వ్యక్తిగత కారణాలతో వరుసగా 3 కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఆమె కౌన్సిల్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశం నందు ప్రకటించారు. వాయిదా వేసిన అంశం మన అన్నాబత్తి పద్మజ గారు వాళ్ళ డాక్టర్ డెలివరీ అవటానా, అమెరికా వెళ్ళటానా, ఆ అంశాన్ని అంటే కౌన్సిల్కి రాలేదు కాబట్టి 3 నెలలు ఆ అంశం మీద వాయిదా వేస్తాం. దాన్ని ఏంటో తర్వాత పరిశీలించి దాన్ని సమస్య ఏంటో. ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ఆదర్శనీయులైన మహనీయ మూర్తుల పేర్లతో అమలు చేయడం అభినందనీయమని బీజేపీ అధికార ప్రతినిధి అనంతాచార్యులు అన్నారు. తెనాలి గంగానమ్మపేటలోని వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంతాచార్యులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి అపర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ముదావాహం అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు విద్యా కానుక ద్వారా స్కూల్ బ్యాగ్స్, పుస్తకాలు ఇచ్చే పథకానికి మహోన్నత విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టడం, అలాగే భారతదేశ మాజీ రాష్ట్రపతి, గొప్ప శాస్త్రవేత్త, మిస్సైల్ మ్యాన్ గా గొప్ప ఖ్యాతి చెందిన భారతరత్న అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అనంతాచార్యులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం వివిధ రంగాల్లో అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలకి కొందరు మహనీయమూర్తులు, ఆదర్శ వ్యక్తులు, వివిధ రంగాల్లో గణనీయమైనటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి వాళ్ళ పేర్లతో ఆ పథకాలు అమలు చేయటం అనేటువంటిది చాలా ముదావహము,
అభినందనీయము అయినటువంటి విషయం. ఎవరెవరి పేర్లతోనో వాళ్ళ పేర్లతో జరుగుతున్నది, పెట్టుకోవడం జరుగుతున్నది. అలా కాకుండా ఈ యొక్క పథకాలకి మరి ప్రఖ్యాతి చెందినటువంటి వాళ్ళ పేర్లతో పెడతామనేటువంటిది హర్షించదగ్గ విషయం. రాబోయేటువంటి ప్రభుత్వాలకు కూడా ఆదర్శంగా ఉండేటువంటి విషయంగా నిలుస్తుంది. విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయటం జరుగుతున్నది. ఆ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. ఆమె అపర అన్నపూర్ణ లాంటి. కార్యక్రమంలో తెనాలి పట్టణ బీజేపీ అధ్యక్షులు అడపా సంపతరాయుడు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కె వాసుదేవ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకి దగ్గరగా, ప్రజల మనోభావాలకి, ప్రజల యొక్క వారి యొక్క ఆలోచనలకి దగ్గరగా ఈ రోజున ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకి గతంలో వ్యక్తిగత పేర్లతో, స్వార్థ వ్యక్తిగత పేర్లతో ఉండే పథకాలని ఈ రోజున ఆ పథకాలకి ఇప్పుడు విద్యార్థులకి ఇచ్చే విద్యా దీవెన కానుక, ఆ కానుకకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం, మధ్యాహ్న పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, అదేవిధంగా విద్యార్థుల్లో వారికి ప్రశంసాపత్రాలు ఇచ్చే కార్యక్రమానికి, దానికి పురస్కారానికి కూడా అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం. అంతేకాకుండా ఈ రోజున మన వ్యక్తిగత యొక్క పాస్ పుస్తకాల మీద కూడా ఈ రాజకీయ నాయకుల యొక్క చిత్రపటాలు లేకుండా రాజముద్రతో ఇవ్వటం చాలా. సిపిఎం రాష్ట్ర మాజీ నాయకులు పర్చూరి నాగేశ్వరరావు భార్య శిరోమణి అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, డి రమాదేవి, జిల్లా కార్యదర్శి పాసం రామారావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నళినీకాంత్ హాజరయ్యారు. తొలుత ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, డాక్టర్ కాటా ప్రమీల, రైతు సంఘం నాయకులు ములక శివసాంబిరెడ్డి, సిఐటియు నాయకులు కొలిపర బాబు ప్రసాద్, షేక్ హుస్సేన్ వలి, ఈమని అప్పారావు, సిఐటియు కార్యదర్శి ఉమామహేశ్వరరావు, కె ధనలక్ష్మి, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, ఐలు జిల్లా అధ్యక్షులు వై స్టాలిన్, బాపట్ల జిల్లా నాయకులు మునిగల అగస్టిన్, కందిటి శ్రీమన్నారాయణ, దుగ్గిరాల రైతు సంఘం నాయకులు వై బ్రహ్మేశ్వరరావు, ఎన్ యోగేశ్వరరావు, యూటీఎఫ్ అహ్మద్ హుస్సేన్, మున్సిపల్ కార్మికుల సంఘం కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు గద్దె రవీంద్రరావు తదితరులు తమ విప్లవ వందనాలు చేశారు. పెనమలూరు గ్రామంలో జన్మించినటువంటి శిరోమణి గారు ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి నాగేశ్వరరావు గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె కష్టపడి చదివి శివయ్య స్కూల్లో టీచర్గా ఉద్యోగంలో సుదీర్ఘకాలం కొనసాగారు. ఆమె టీచర్గా తన పిల్లలందరికీ అభిమాన పాత్రం అవడమే కాదు, కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి నాగేశ్వరరావుకి అన్ని విధాల సపోర్ట్ చేయడమే కాకుండా ఇంటికి వచ్చేటటువంటి కార్యకర్తల ఎడల ఆదరాభిమానాలతో, మనస్సుతో కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశం కృషి చేశారు. అలాగే ఆమె ప్రజాశక్తి నిత్యం పఠించేవాళ్ళు. ఈరోజు అనేక మంది స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్తున్నటువంటి నేపథ్యంలో డాక్టర్గా చదివినటువంటి తన కుమారుణ్ణి చదివే కాలంలో విద్యార్థి ఉద్యమంలో భాగస్వామిగా పర్చూరి నాగేశ్వరరావు గారి జీవిత భాగస్వామి అయినటువంటి చిగురుపాటి శిరోమణి గారికి సిపిఎం తెనాలి డివిజన్ కమిటీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తున్నాం. ఆమె తన ఉద్యోగం తను చేసుకుంటూనే కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఈ ప్రాంతంలో నాయకత్వం ఇచ్చినటువంటి పర్చూరి నాగేశ్వరరావు గారికి జీవితాంతం సహకరించింది. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల ఎడల, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల ఎడల, కార్మిక వర్గం పట్ల, తన తోటి టీచర్ల పట్ల, యూటీఎఫ్ సంఘాన్ని అభివృద్ధి చేయడంలోనూ కూడా ఆమె కీలకమైనటువంటి పాత్ర పోషించింది. సహజంగానే చాలా కుటుంబాల్లో పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని, పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆశిస్తారు. అట్లా కాకుండా వాళ్ళ బిడ్డ కూడా సమాజానికి ఉపయోగపడాలని వైద్య వృత్తిలో నేర్చుకుని విద్యార్థి దశగానే ఎస్ఎఫ్ఐలో. డెంగ్యూ మాసోత్సవం ముగింపు సందర్భంగా ఈరోజు తెనాలి చిండావూరు తోట నుండి పాల్రాజ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మలేరియా అధికారి తల్లాట మురళీకృష్ణ సుబ్బరాయణం, తెనాలి పట్టణ స్పెషల్ ఆఫీసర్ అంగలగుదురు గాయత్రి దేవి పాల్గొనగా దోమలు ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులని, నీటి నిల్వలు దోమలకు ఆవాసాలని, దోమలు పుట్టరాదు కుట్టరాదని
చేయి కలుపుదాం, డెంగ్యూ నివారిద్దాం అనే నినాదంతో ప్లెకార్డులు చేతబూని ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ నందు ప్రజలకు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కలగచేశారు. అనంతరం విద్యార్థులకు, స్థానిక ప్రజలకు దోమల వల్ల కలిగే అనర్థాలను, అంటువ్యాధులు ప్రబలే విధానాలను కూలంకషంగా వివరించడం జరిగింది. డెంగ్యూ, చికెన్ గున్యా వీటి సందర్భంగా లాస్ట్ డే పాటిస్తున్నారు. ఈ మంత్ అంతా కూడా, ఈ నెల మొత్తం కూడా డెంగ్యూ, చికెన్ గున్యా వీటి అన్నిటికీ కూడా మంత్గా జరిపారు. ఈరోజు ఆఖరి రోజున ఈ డెంగ్యూ నివారణ కోసం తీసుకునే చర్యల్లో పార్టిసిపేట్ చేయడం అయింది. ఈరోజు ప్రజలందరికీ కూడా చాలా జాగ్రత్తలు మన డిఎంఓ గారు తెలియజేశారు. వాటన్నిటిని పాటించి అందరూ కూడా దోమలు అనేది ఇంటి పరిసరాల్లో ఉండకుండా చూసుకొని ఈ వ్యాధుల నుంచి మనం జాగ్రత్తగా మనని మనం కాపాడుకుంటూ పిల్లల్ని అందరినీ కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. ఇంటి పరిసరాల్లో వాటర్ అనేది నిల్వ ఉండకుండా ప్రతి శుక్రవారం కూడా డ్రై డేగా పాటిస్తూ ఆ రోజు నిల్వ ఉన్న నీటిని కూడా పారబోసేసి ఫ్రెష్గా నీళ్ళు పట్టుకోవడం అట్లా చేయటం, కొన్ని చర్యలన్నీ మున్సిపాలిటీ వాళ్ళ నుంచి, డిఎంహెచ్ఓ వాళ్ళ నుంచి జరుగుతూ ఉన్నాయి తెనాలిలో. అది మంచి ఆనందకరం. ఈ కార్యక్రమంలో తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, గుంటూరు సబ్ యూనిట్ అధికారి శివ గణేష్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ పానుగంటి రాధిక, మలేరియా సూపర్వైజర్స్ దీపాల శ్రీనివాసరావు, దాసరి నాగమల్లేశ్వరరావు, తిరువిధుల శివరామ ప్రసాద్, బండారు మల్లేశ్వరరావు, టీబీ సూపర్వైజర్ రవికుమార్, హెల్త్ అసిస్టెంట్స్ షేక్ నవీద్, షేక్ రషీద్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం చిన్నావూరు తోటలోని రాము హోటల్ సెంటర్ నందు విద్యార్థులచే మానవహారం ఏర్పాటు చేసి నినాదంతో అవగాహన కలిగించడం జరిగింది. ఈవేళ 31వ తారీఖుని మనం ముగింపు మాసోత్సవాలు, డెంగ్యూ ముగింపు మాసోత్సవాలు అయితే జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనకి ప్రజలకి అవగాహన చేయటం ఏంటంటే దేని ద్వారా మనకి ఈ డెంగ్యూ జ్వరం వస్తుంది, అలాగే మలేరియా, కానీ దోమ ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే వస్తున్నాయో అవి ఎలాగొస్తున్నాయి ఏంటి అనేది ప్రజలకి అవగాహన కల్పించడం గురించని ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సీజన్లో మనకి వర్షాలు పడతా ఉంటాయి. ముందు ఎక్కడ పడితే అక్కడ నీటి నిల్వలో ఉండటం వల్ల మనకి దోమలో పెరుగుదల అధికంగా ఉంటుంది. అటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో మన ఇంటి లోపల కానీ ఇంటి పరిసరాలలో కానీ మనం నీటి నిల్వలో లేకుండా చేయాలనే అవగాహన ప్రజల్లో కల్పించి నిమిత్తం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. అంటే ఈ మాసం అంతా కూడా మన ఈ కార్యక్రమం చేసుకుంటాం. తెనాలి పురపాలక సంఘ నూతన భవన నిర్మాణం చేపట్టాలని 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్నారు. 100 సంవత్సరాలు పైబడిన పురపాలక సంఘ భవనం ప్రమాదకర స్థితికి చేరుకుందని, పై మెరుగులు దిద్ది ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నూతన భవన నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో రద్దీగా ఉండే ఈ భవనంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురి కావాల్సి వస్తుందని చెలోక్తులు విసురుతూ సమస్య యొక్క తీవ్రతను సభ్యులకు వివరించారు. ఎప్పుడో పడిపోయింది ఏంది అధ్యక్ష చిన్న మాట చెబుతున్నాను. ఒకసారి ఆలోచించండి, అందరు కౌన్సిలర్లు ప్రజలు కూడా ఆలోచించండి. నా ఒక్కడి కోసం నేను అసలు రాను మున్సిపాలిటీకి, ఎప్పుడో ఒకసారి వస్తా. ఏంది మొన్న నాగరాకు వచ్చిన రోజే పెద్ద పెడలు పడుతున్నాయి పైన నుంచి. ఏంది ఈయన కొట్టుకుంటాం తర్వాత సంగతి, మీ పార్టీ మా పార్టీ తర్వాత సంగతి. కానీ ఎవడైనా ప్రాణాలు కాపాడుకోవటానికి అధికారులు కానీ, కమిషనర్ గారు కానీ, చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్లు కానీ, పబ్లిక్ కానీ ముందు మున్సిపాలిటీని ఒక దారి చేసి దాన్ని ఏదో పక్కకు పెడితే మంచిదని నాకుండా అనుభవంతో చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు కింద పిల్లలు పడుతున్నాయి. దానికోను రిపేర్లని మున్సిపాలిటీ డబ్బులు, ఏసీలు పెట్టుకోను, సీలింగ్లు పెట్టుకోను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోను, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోను. దాన్ని అందంగా రూపురేఖలు దుస్తున్నాను. ఏంది అది జాగ్రత్తగా చూడండి. కత్త ముందు ఇంకో 20 నెలలు ఉందో మాకు, తర్వాత దేవుడు ఎరుగు, తర్వాత సంగతి. 20 నెలలు మా ప్రాణాలు కాపాడితే తర్వాత సంగతి తర్వాత. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరం నందు జరిగిన సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభం అవగానే 6వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఎన్ని అంతస్తులకు అనుమతులు ఉంది, ఎంత పరిధి వరకు నిర్మాణాలు చేపట్టాలి వంటి విషయాలపై వివరణ అడగగా
తెనాలి మున్సిపల్ పరిధిలో 4 స్లాబ్ల వరకు అనుమతులు ఉన్నాయని ఆపై సిఆర్డీఏ అనుమతులు తీసుకోవాలని అధికారులు బదులిచ్చారు. అలా అయితే తన వార్డులో అనుమతులు లేవని బిల్డింగ్ ను పగలగొట్టారని, కానీ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిందని ఇది ఏ విధంగా సాధ్యపడుతుందో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. సచివాలయం ఎదురుగా అపార్ట్మెంట్ కట్టిన దానికి మామూలుగా G+2 అని చెప్పని అన్నారు. దానికి పర్మిషన్ ఉందన్నారు. తర్వాత 4-5 వాళ్ళు వేసారు. 5వ ఫ్లోర్లో మరి పగలగొట్టారు. దాన్ని మళ్ళీ కట్టుకోవడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారో మాకు అధికారి చెప్పాలి. ఆయన డిమాలిష్ చేసింది వాస్తవేను. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని డిమాలిష్ చేశాము, హోల్స్ వేసాము స్లాబ్కి. తర్వాత వారు దాన్ని కొన్నాళ్ళు దాదాపు 2-3 నెలలు, దాదాపు 6 నెలల వరకు కూడా దాన్ని ఎలాంటి నిర్మాణం చేయలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో టైంలో నైట్ టైంలో ఏదో టైంలో దాన్ని కవర్ చేసుకున్నారు. ఆ హోల్స్ని పూర్తి చేశారు. ఆ హోల్స్ని పూర్తి చేసినందువల్ల దానికి మనం పిఓ నోటీసు, ప్రొవిజనల్ ఆర్డర్ నోటీసు, కన్ఫర్మేషన్ ఆర్డర్ నోటీసు, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఏదైతే చేశారో దానికి నోటీసులు 2 నోటీసులు ఇచ్చి ఛార్జ్ షీట్ లో ఫైల్ చేశాము. ఎక్కడ పగలగొట్టింది మన తెనాలి మా వార్డులో 6వ వార్డులో ఇప్పుడు మా సచివాలయం ఎదురుగా కట్టిన అపార్ట్మెంట్ లో దాని ఒక్కదాన్నే ఎందుకు పగలగొట్టారు? అక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చినందువల్ల మనకు అక్కడ నుంచి డైరెక్షన్ రావడం వల్ల దాన్ని పడగొట్టడం పగలగొట్టడానికి ముందు తర్వాత ఆయన మళ్ళీ స్లాబ్ వేసుకోవడానికి ముందు ఈ మధ్య కాలంలో ఏం జరిగింది మీకు జరగకపోతే ఏంటండి? దానికి పగలగొట్టినప్పుడు దాని తర్వాత దాని స్లాబ్ మళ్ళీ వేసేలోపు ఆయన పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ఈ లోపు ₹1 కోటి ట్రాన్సాక్షన్ చేతులు మారాయి. మీ దృష్టికి రాకపోవడం ఏంటండి? అతను బాధితుడు చెప్పాడు. అతను మీ పర్మిషన్ ఇవ్వకుండా మీరు పగలగొట్టిన దాన్ని వాళ్ళు మళ్ళీ కట్టుకోవడానికి లేదు. లేనప్పుడు మరి వీళ్ళు మళ్ళీ అతను దాన్ని పూర్తి చేసుకోవడానికి హక్కు ఎవరు ఇవ్వాలి? మీరే కదా. పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని మళ్ళీ ఎట్లా పూర్తి చేశాడు? దానికి కట్టడానికి వీలు లేదు అన్నప్పుడు ఇదైతే జరిగిందని చెప్తున్నారు. పూర్వపురాణ అన్నింటిలో పరిశీలించి ఫైల్ మీ ముందు పెడతాం. మీరు దాన్ని చూసి డెసిషన్ ఇస్తారు. మళ్ళీ స్లాబ్ వేసుకోవడానికి అతనికి అనుమతి మన దగ్గర నుంచి వెళ్ళాలి కదా. మరి దీని దగ్గర నుంచి వెళ్ళిందంటే దీని మధ్యలో అతనికి ₹1 కోటి చేతులు మారి అని చెప్పి అతను చెబుతున్నాడు. సాక్ష్యం ఉందా అంటే ఇప్పుడు మరి ఇంట్లో పర్మిషన్ ఎలా ఇచ్చారు? సాక్ష్యం లేదు. డబ్బు ఇచ్చిన సాక్ష్యాలు పగలగొట్టిన తర్వాత మళ్ళా కట్టుకోవాలంటే మీ పర్మిషన్ రావాలి కదా. మీరేమి ఇచ్చారా పర్మిషన్ అడుగుతున్నారు. అది చెప్పని అడుగుతున్నారు. ఎవరైతే ఎలా కడుతున్నారో అడుగుతున్నారు. అడుగుతుంది అది చేతులు మారాయని చెప్పుకున్నారు కాబట్టి మళ్ళా మీరు బిల్లు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని అడుగుతారు. చెప్పేశారు కానీ దానికి మనం పర్మిషన్ ఎలా ఇస్తాము? అన్ని చోట్ల 5 ఫ్లోర్లు కడుతున్నారు కదా. నా వార్డులోనే దాన్ని పగలగొట్టడానికి వాళ్ళకి ఎలాంటి హక్కు ఉంది? ఎందుకు పగలగొట్టారు? ఫైల్ తీసుకొని చూసి సభాధ్యక్షుడు ముందు పెడతా చెప్పారు. అదేవిధంగా 4వ అంశం చర్చలోకి రాగా పంచాయతీ పరిధిలో ఉన్న వాటికి మున్సిపల్ నిధులు ఇవ్వవచ్చా లేదా ఇచ్చే హక్కు మున్సిపాలిటీకి ఉందా? దానికి సంబంధించి రికార్డు ఏమైనా ఉంటే చూపించాలని టీడీపీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి పట్టుపట్టారు. పంచాయతీ పరిధిలో ఉన్న వాటికి మన నిధులు ఇవ్వచ్చా అని అడుగుతున్నాడు. దానికి సమాధానం చెప్పాలండి. పంచాయతీకి వాడటం అనేది కుదరదు మన మున్సిపాలిటీ అని చెప్పన్నారు. అలాంటి పంచాయతీకి విగ్రహాల కోసం అని ఫుట్పాత్ అలాగే మేడం దానికి ఇవ్వమని చెప్పినప్పుడు చేయనప్పుడు దీనికి ఎలా ఇచ్చేది? చెప్పండి, సమాధానం చెప్పండి కదా. దానికి సమాధానం దానికి ఎలా ఇచ్చారు? ఇవ్వడానికి మనకి హక్కుందా? దానికి ఆల్రెడీగా R&B ఇరిగేషన్ వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చున్నారు. మన వాళ్ళు ఆల్రెడీ టెండర్ తీసుకున్నారు. మేము వచ్చి పని చేయించాం. కౌన్సిల్లో ఆల్రెడీగా ప్రతి వర్క్ 2 times
ఫస్ట్ సారి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి వచ్చింది, రెండోసారి టెండర్ యాక్సెప్టేషన్కి వచ్చింది. 2 సార్లు అమలు వచ్చారు. ఇచ్చినట్టు మాత్రం మాకు రికార్డులో ఆన్ రికార్డులో ఆర్ఎంపీ వాళ్ళు ఇచ్చారు పర్మిషన్, 2 సార్లు ఇచ్చారు, మీకు సబ్మిట్ చేస్తారు. ఆక్రమణలకు సంబంధించి వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో ఆక్రమణల తొలగింపు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయా లేదా అని కమిషనర్ని వివరణ కోరగా ఆక్రమణల తొలగింపు విషయంలో ఎటువంటి రాజీ పడే అవకాశం లేదని, తన దృష్టికి వచ్చిన వాటిపై అవసరానికి అనుగుణంగా తొలగిస్తామని బదులిచ్చారు. అది కమిషనర్ గారిని మీ ద్వారా అడుగుతున్నా, అది మున్సిపాలిటీ స్థలమా లేకపోతే ఆర్ఎండ్బి స్థలమా? అది నాకు మా వార్డులో జనాలు కానీ ఎవరైనా కానీ అడుగుతున్నారు. ఇంకోటి ఇరిగేషన్ దాంట్లో మన పట్టణంలో ఎంక్రోచ్మెంట్స్ అనేటువంటి అంశం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, మన పట్టణంలో కూడా ఉన్నాయి. దాంట్లో వచ్చిన వల్ల ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం అయింది. పర్టికులర్గా గౌరవ వార్డు గారు ప్రస్తావించినటువంటి అంశానికి వస్తే విధంగా ఒక వ్యక్తి అంచె నరేంద్ర అనేటువంటి వ్యక్తి ఒక ఇరిగేషన్ ఛార్జ్ ఉన్నటువంటి ఒక ల్యాండ్ను మున్సిపల్ ల్యాండ్ 22.65 స్క్వేర్ యార్డ్స్, అలాగే పీడబ్ల్యూడి ల్యాండ్ను 66.5 అనుకుంటున్నాం. ఇంత ల్యాండ్ 2 కలిపితేగా 88 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ను పక్కా మున్సిపాలిటీ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, దాన్ని ఆక్యుపై చేసి గత 7 ఏళ్ళ కిందట ఒక షాప్ కట్టుకున్నాడు. ఆ షాపును గతంలోనే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తొలగించారు. తొలగిస్తే మళ్ళీ కట్టుకున్నాడు. అది జూన్ మాసంలో మన దృష్టికి రావడంతో దానిపైన ఒక్కసారి ఏంటంటే అక్కడికి వెళ్ళాము, చూసాము. అందులో షాపులో బోర్డంతా వ్యాపారం సంబంధించి అవన్నీ ఉంటేగా టైం ఇచ్చాము. అది పక్కా మున్సిపాలిటీ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్, అది ఎంక్రోచ్మెంట్. దిస్ ఈస్ వెరీ వెరీ క్లియర్. పట్టణ పరిధిలో గల మంచినీటి కుళాయి కనెక్షన్లపై సభ రసవత్తరంగా సాగింది. 2019కి ముందు ఎన్ని, 2019 తర్వాత ఎన్ని మంచినీటి కుళాయి కనెక్షన్లు ఉన్నాయి, వాటి యొక్క బిల్లులు అందరికీ ఒక రకంగా రాకుండా పలు రకాలుగా ఎందుకు వస్తున్నాయి, పురపాలక సంఘ నిబంధనల మేరకు నీటి సరఫరాకి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు, అలా నిబంధనల ప్రకారం ఇస్తే ఖాళీ స్థలాలకు బిల్లులు కట్టాలంటూ ఎందుకు ఆదేశాలు ఇస్తున్నారో చెప్పాలని వైసీపీ కౌన్సిలర్లు వివరణ అడగగా 2019 తర్వాత ఎన్ని కనెక్షన్లు ఇచ్చారో, 2019 నుండి 2024 వరకు ఎందుకు దీనిపై ప్రశ్నించలేదు అంటూ టీడీపీ కౌన్సిలర్లు ఎదురు ప్రశ్నలు సంధించడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై కమిషనర్ శేషన్న వివరణ ఇచ్చారు. 2019కి ముందు, 2019 తర్వాత 2019 తర్వాత 500 ఇచ్చాం. 19 తర్వాత కలిపి 11,000. 19కి ముందు అయితే మాత్రం 500 మరి 13,000 కన్స్ట్రక్షన్ సంబంధించి మరి అందరికీ ఒకే బిల్లు అటు ఇటుగా ఒక 5-6 నెలలు లేకపోతే సంవత్సరం 2 సంవత్సరాలు తేడాతో రావాల్సిన బిల్లులు మరి 9,000, 4,000, 6,000, 7,000 రకరకాలు ఉంది. మరి నెలకి 100 రూపాయల డబ్బులు మనం లెక్కేసుకుంటే, మీరు చెప్పిన దాని ప్రకారం వేసుకుంటే కనీసం 8 సంవత్సరాలకి అయితే 9,000కి అట్లా వెళ్తుంది. మరి 10,000 ఉంది, 11,000 ఉంది. మరి ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చింది? 2019 తర్వాత 500 కనెక్షన్ ఇస్తే మరి అంత రాకూడదుగా తీసుకుని ఉన్నారు. కొన్ని అయినా దాని ప్రకారం ఎప్పుడైతే కనెక్షన్ ఉందో వెరిఫై చేసి దాని ప్రకారం వచ్చింది. ఏదైనా కొన్ని లేనివి కూడా వస్తాయి, తీసేస్తారు. 2014 వేసుకుంటే వాళ్ళు వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు మినిమం ఒక ఇంటికి వచ్చి 100 రూపాయలు లెక్కేసుకుంటే మినిమం 120 నెలలు అవుతుంది. 10 సంవత్సరాలు అంటే 750 కనెక్షన్స్ ఇవ్వాల్సిన కనెక్షన్లు వచ్చి మరి 13,000 కనెక్షన్ ఇచ్చామంటే ఎందుకన్నా ఇవ్వలేకపోయాం. 2019 ముందు 2015లో తీసుకొచ్చి
ఇలా జరుగుతున్నాయి, వాటర్ ట్యాపులు దీనివల్ల ప్రాబ్లం ఉంది, బిల్స్ ఇలా వస్తున్నాయి ఏంటని అడుగుతుంటే మీరు ఏమైనా సమాధానం చెప్పారా? ఇప్పుడు నేను చెప్పలేదు, ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోతున్నా ఆయన జరుగుతుంది, ఇప్పుడు అడుగుతారండి కావాలన్నారా? మనం ఇచ్చాము, దాన్ని డమ్మీ చేస్తామని ఎప్పుడన్నా మనం వరకు ఇప్పుడు మీకు మంత్రి గారు అడుగుతున్నట్టు ఎవరైనా ఈ కౌన్సిలింగ్ వాటర్ వస్తుందా లీకేజ్ అవుతుందా అడుగుతున్నారా? అడిగారా? ఏ పార్టీ అన్నా కానీ వద్దానంటే మారేస్తాం. అమృతలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ స్టార్ట్ అయింది, మన పట్ల కూడా స్టార్ట్ అయింది. అమృత యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, హౌస్ ట్యాక్స్ ఉన్నటువంటి ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి. వాళ్ళు గర్వంగా గౌరవంగా వీధుల్లోకి వెళ్ళి నీళ్ళు పట్టుకోకుండా గౌరవంగా వాళ్ళ ఇంట్లోనే నీళ్ళు పట్టుకునేటువంటి సిస్టమ్ అది. అందువల్ల ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ వచ్చాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఆల్మోస్ట్ అందరికీ మేము ట్యాప్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. గైడ్లైన్స్ గైడ్లైన్స్ ఉన్న వాస్తవే. గైడ్లైన్స్ ప్రకారం మీరు వెళ్ళారు? మేము గైడ్లైన్స్ ప్రకారమే వెళ్ళాము. అప్లికేషన్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా? గైడ్లైన్స్ ప్రకారమే నేను ఖచ్చితంగా మీరు గైడ్లైన్స్ ప్రకారం లేదా నేను చెప్తున్నా. మీరు వెళ్ళారని చెప్పి మీరు మాట్లాడితే నేను దాని మీద ఖచ్చితంగా అసలు చేపిస్తాను. నేను ఓకే, దాని మా దగ్గర గైడ్లైన్స్ స్పష్టంగా ఉన్నాయి. హౌస్ ట్యాక్స్ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ట్యాప్ ఇచ్చాము. కొంతమంది ఐదు కూడా వెలుగుచ్చారు, కానీ వాళ్ళకి మేము ట్యాప్ ఇచ్చాం. అందులో గైడ్లైన్స్ లో స్పష్టంగా ఉంది. గత కొన్ని ఏళ్ళ గల మన మున్సిపాలిటీలో ఈ యొక్క వాటర్ ఛార్జెస్ అరియర్స్ పేరుకుపోయినాయి. ఇది వాస్తవము. ఈరోజు వాటర్ ఛార్జెస్ కరెంటు డిమాండ్ 1,50,00,000 అయితే కనుక మనకు ప్రతి ఏడాది రాబడి ఎంతంటే చాలా తక్కువ ఉంది. ఈరోజు సుమారుగా 8,90,00,000 అరియర్స్ రూపంలో ఉన్నాయి. కొన్ని వార్డుల్లోకి వాటర్ ఛార్జెస్ కోసం పోతుంటే ఇంకా అక్కడ మాకు రెసిస్టెన్స్ వస్తుందండి. దానికి వేరే ఫ్యాక్టర్స్ చెప్తున్నారు. సో ఓవరాల్గా చెప్పు చేయటంగా ఆ రోజు కానీ ఈ రోజు కానీ మేము ఏదైనా కానీ గైడ్లైన్స్నే ఫాలో అవుతాం. అనంతరం అజెండాను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆమోదించి 0 అవర్ నిర్వహించారు. కౌన్సిలర్లు పలు సమస్యలపై సభలో చర్చించారు. అవతల ఇంకా దాదాపు 1/2 కిలోమీటర్ వరకు మరీ విపరీతంగా కాదనిదని కొబ్బరి బండాలు బాగా చెత్త చెదారం అంతా లారీలు పోసేశారు అధ్యక్ష.
ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు కంపౌండ్ గేట్ దాకా చాలా వరకు క్లియర్గానే ఉంది. చాలా వరకు అవతలేదు ఇప్పుడు ఎక్కువగా ఇబ్బందిగా ఉంది. దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. పర్మిషన్ ఇస్తే అది కూడా చేస్తాం. అదే మన మున్సిపాలిటీ సరిగ్గా బయట నుంచి రాలా ఊళ్ళో చెత్తా చెదారం మొత్తం పోయటం జరిగింది. అధ్యక్ష అటు పూలే కాలనీ వచ్చేసి ఒక 60-70 ఇళ్ళు ఉన్నాయి. డొంకలో ఇల్లు ఉన్నాయి. ఒక పక్క చదువు చేశారు. అటు చదువు చేసిన పక్క ఏమవుతుందంటే రోడ్డు కన్నా 2 అడుగులు ఎత్తుగా ఉంది. ఓ పక్క అయితే గుట్లుగా ఉండి చెట్లు నరికి చెట్లు మొత్తం తీసుకెళ్ళి పెడతారు. ఈ రోజు మనకి కౌన్సిల్ మీటింగ్ ఉంది. లేకపోతే మేము కూడా కౌన్సిల్ మీటింగ్ రామంటారని అడగటం జరిగింది. నీళ్లు నేను ఉంచుకోవాలండి, దోమలు వస్తున్నాయి, డయేరియా వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. అధ్యక్ష మేము ఏం సమాధానం చెప్పాలి? ఇక్కడ కమిషనర్ గారిని కూడా నేను అడుగుతున్నాను, చెప్పండి సార్. ఈ సందర్భంగా తాడిపోయిన రాధిక మాట్లాడుతూ అజెండాలోని 37 అంశాలలో 19 అంశం మినహా మిగిలిన 36 అంశాలను ఆమోదించినట్లు తెలిపారు. సాధారణ సమావేశం 37 అంశాల్లో ఒక అంశం వాయిదా పడింది. 36 అంశాలు ఆమోదించడం జరిగింది. వాటిల్లో డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని వాటిల్లో వర్క్ అనేది మనం పెట్టడం జరిగింది. ఎస్టిమేషన్ చేసి ఈ రోజున అన్ని అంశాలు ఆమోదిస్తాం. అలానే ఈ బురిపాలెం రోడ్డు, బోస్ రోడ్డు అనేది మన మంత్రి గారు కూడా మన పర్యటనలో చూశారు. అలానే మేము కూడా దాన్ని పరిశీలించి ఎంక్రోచ్మెంట్ తొలగించినాక ఈ ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి అక్కడ యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి రోడ్డు అలాట్ చేయడానికి ఈ డ్రైనేజీ అనేది అక్కడ కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి దాన్ని రోడ్డు వేస్తే ట్రాఫిక్ సమస్య అనేది కొంచెం తగ్గిది కాబట్టి అది ఏపీయాలని గతంలో కూడా నేను ఈ విషయాన్ని మన మాజీ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలానే ఈ వచ్చిన మా కొత్త మినిస్టర్ గారు కూడా సహకరిస్తున్నారు మాకు. అలానే రాబోయే రోజుల్లో జనాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి అభివృద్ధి వైపు కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండల గ్రామ పెదరాబూరులో ఎస్హెచ్జి మహిళలకు బ్యాంక్ లింకేజ్ రుణాలను పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. చిన్న వాదోపవాదాల నడుమ ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. 37 అంశాలలో ఒక అంశం మినహా 36 అంశాలు ఆమోదం. డెంగ్యూ మాస ఉత్సవం ముగింపు సందర్భంగా నర్సింగ్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.